అవకాశం దొరకలేదు. ఒకసారి అది ఏమి కారణమో ఎట్లా జరిగిందో 2 రకాలు చెప్తున్నారు. భారతంలో ఏమి లేదు, మేము చిన్నప్పుడు విన్న కథలో ఏమో ఒకటి ఉన్నది. ఆయన మనం అంటే బాత్రూమ్కి పోతారు కాళ్ళు కడుక్కోవడానికి. బాత్రూమ్ పోయిన తర్వాత కాళ్ళు కడుక్కుంటారు. ఆ అలవాటు కూడా చాలా మందికి ఉండదు. మనం అందరూ మన మతంలో కాదు, మిగతా మతాల్లో వాళ్ళు ఒంటి కోసే దానికి ఏముందండి అని అంటూ ఉంటారు. కానీ అట్లా కాదు. మేము మా పెద్దలు చెప్పింది ఏమిటంటే, కనీసం మేము అన్నం తిని వచ్చిన తర్వాత మళ్ళీ ఆచమనం చేయవలసిందే. ఏదైనా తిన్న ఆచమనం చేయవలసి, ఆచమనం అనేటువంటి చాలా శుద్ధిగా పెట్టారు మాకు. నియమాలు చాలా ఉన్నాయి. ఆయన ఏం చేశాడంటే కాళ్ళు కడుక్కున్నాడంట. సూది మొనంత కాళ్ళు అర్ధావర్ధం కడగకూడదు. అందుకే మన వాళ్ళు చెప్పేది పెద్దలు, ఆచారానికి పెద్ద ప్రాధాన్యత. కాళ్ళు కడిగేటప్పుడు మడమలకు కనీసం మడమల వరకు పూర్తిగా తడిసే ఉండాల. సగం కాలు నాని సగం కాలు నానకుండా ఉండేటట్టు చేయకూడదు. ఆ విధంగా ఏదో సూది మనంతా ఎక్కడో నానలేదండి అందుకు అని ఎవరో అన్నారు, కానీ అంత సహేతుకంగా లేదు అది. మేము ఎవరో చిన్నప్పుడు పెద్దలు చెప్పారు కథ. కానీ మహాభారతంలో నేను చూసినప్పుడు ఏమనిపించిందంటే, నిజంగానే ఒక వ్యవహారం జరిగింది. కృత్వా మూత్రముపస్పృశ్య, ఆయన ఏదో ఒంటికి పోసినాడు ఎక్కడో. పోసిన తర్వాత నీళ్లు తీసుకున్నాడు. ఆయన కాదండి, వరుణుడే వరం ఇచ్చాడు. నీళ్లు కావాలంటే ఆయనకు కొళాయి అవసరం లేదు. ఆ మాటకు వస్తే నీళ్ళు ఎందుకు కావాలి ఆయనకి? ఎక్కడ పడితే అక్కడ నీళ్లు రాగలవు. అటువంటి వాడు నీళ్ళేమో తీసుకున్నాడు, తీసుకొని ఇట్లా అన్నాడు, కాళ్ళు కడుక్కుందామని అనుకున్నాడు. అనుకుని ఏం చేసినాడంటే సంధ్యామన్వాస్తనైషద, ఆ సంధ్యాకాలంలో సామాన్యంగా చూడండి, మనం కలి ప్రవేశించేది సంధ్యాకాలాల్లోనే. సంధికాలం అంటే జాయింట్ కాలం. రాత్రికి పగలుకు సంధికాలం ఉదయం ప్రారంభమవుతుంది. దినం మధ్యాహ్నంలో మధ్యాహ్నప్పుడు ఒక సంధికాలం వస్తుంది. సాయంకాలం విశేష, దాన్ని అసుర సంధ్య అంటారు. సూర్యుడు మునిగేటటువంటి దానికి అరగంట ముందు నుంచి సూర్యుడు మునిగిన తర్వాత అరగంట తర్వాత వరకు దాదాపు సంధ్యాకాలం. ఆ సంధ్యాకాలంలో తినడం, తాగడం, మాట్లాడుకోవడం, కొట్లాడడం, ఏదో పనులు చేయడం, సుఖాలు అనుభవించడం, ఇవన్నీ నిషేధం. ఆ విధంగా ఉండాలి. చాలా మంది ఆడవాళ్ళని ఎన్నిసార్లు బాధపడుతూ ఉంటాను. తీరా అక్కడ పొద్దు మునుగుతూ ఉంటుంది. పొద్దు మునిగినాక లైట్లు వేసి కూడా అప్పుడు దూకుంటూ కూర్చుంటాడు జడ. కొంతమంది దంచి చెరిగేటివన్నీ అప్పుడు చేస్తారు. సూర్యాస్తమానం అయిన తర్వాత చాటపట్టి చెరగడం అనేటటువంటిది చెయ్యనే రాదు. ఆ విధంగా చేస్తే వచ్చే జనంలో భర్తను కోల్పోతారట వాళ్ళు. దాంట్లో ఇది ఆచారకాండ అని ఒకటి ఉన్నదండి. ప్రతి పురాణంలోనూ ఆచారకాండ, సదాచారం ఎలా ఉండాలి అని చెప్పడంలో మార్కండేయ పురాణం మొదలైన వాటిలో స్పష్టంగానే చెప్పారు. అన్ని పురాణాల్లోనూ వస్తుంది సదాచారం అని. ఆ సదాచారం చెప్పేవాళ్ళు లేరు ఇప్పుడు, చెప్పినా వినేవాళ్ళు లేరు. ముసలమ్మలు మీరు నోరు మూసుకోండి, మీకేం తెలియదు, మాకు అన్నీ తెలుసు అనేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు చెప్పరు. వాళ్లకు కడుపాత్రాలు మమకారాలు ఎక్కువయి మా పిల్లలు కష్టపడకూడదు, మేమంతా కష్టపడినాంలే అని వాళ్ళు ఇంకొక అభిమానం చూపించేవాళ్ళు తయారైనారు. మొత్తం మీద ధర్మం అనేది తెలియకుండా అయిపోతున్నది. సంధ్యాకాలంలో ముందుగానే జడలన్నీ వేసుకుని అప్పుడు కసువు నూకడం, కానీ పొద్దు ముడిగిన తర్వాత దీపారాధన, ఒక్కసారి దీపాలు వేసేసిన తర్వాత కసువు ఊడ్చరాదు. ఊడ్చిన కసువును బయట పారవేయరాదు. అన్నం కోసం బియ్యం కడిగిన నీళ్లు పెడితే ఆ నీళ్లను ఎప్పుడూ దాటరాదు. ఉప్పు మొదలైనటువంటి పదార్థాలను పొద్దు పడిగిన తర్వాత ఇవ్వరాదు. ఇవన్నీ చాలా ఉన్నాయి. సూది ఇవ్వరాదు, ఉప్పు ఇవ్వరాదు, మజ్జిగ ఇవ్వరాదు, నీళ్ల మీద ఇవ్వరాదు. ఇవన్నీ ఉన్నాయి మనకు. అంత అస్తవ్యస్తం జరుగుతున్నటువంటి ఈ కాలంలో ఇవన్నీ మనము ఆలోచించవలసిన విషయాలే. ఈయన ఏం చేశాడంటే సంధ్యావందనం చేయాలని పోతున్నాడు. మూత చేసినాడు, కాళ్ళు కడుక్కున్నానని అనుకున్నాడట. మరి ఎందుకు అనుకున్నాడో అది ఏమైందో వివరణం మహర్షి చెప్పలేదు ఇక్కడ. అక్కడ ఉన్న శ్లోకం, కృత్వా మూత్రమో స్పృశ్య సంధ్యామన్వాస్తనైషద అకృత్వా పాదయో శౌచం తత్రైనం కలిరాదిశతు. గోవింద గోవింద, జై శ్రీరామ్. ఇప్పుడు మనకు పైకి మీరు వింటున్న మీకు కానీ చెప్తున్న నాకు కానీ ఇక్కడ ఏది కనిపించదు. చుట్టూ భవనం కనిపిస్తుంది, స్తంభాలు కనిపిస్తాయి, ఈ లైట్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ ఈ గ్రంథం వల్ల ఈ చెప్పినటువంటి ప్రభావం అనేటువంటిది మనకు అదృశ్య రూపంలో ఇక్కడంతా వ్యాపించే ఉంటుంది. కరోనా వచ్చిందండి, ఆ క్రిములు మనకు కనిపిస్తాయా?
దుగ్గు వస్తుంది, దగ్గు వస్తుంది, క్షయరోగం వస్తుంది, అవన్నీ కనబడతాయా? మైక్రోస్కోప్ లో కూడా కనబడని కొన్ని ఉంటాయి. అలాగా ఇక్కడ కలి ప్రవేశించాడు. సమావిశ్య నలం సమీపం పుష్కరస్య గత్వా పుష్కరమాహేదం దివ్య నలేనవై. ఆయన ఏమన్నాడంటే ప్రవేశించడం అనేది ఎలా ఉంటుందో చెప్తాను వినండి. వీడికి దయ్యం పట్టిందండి. ఏంటి దయ్యం పట్టిందని ఎట్లా తెలుసు చెప్పండి? దయ్యం ఎక్కడికి వస్తుంది? ఆమె యొక్క ప్రవర్తన ఉంటుంది. అంటే వాళ్లకు భగవంతుడు బుద్ధి అనేటువంటిది ప్రతివానికి ఒకటి ఇచ్చింటాడు. బుద్ధి అనేటటువంటిది పనిచేసినప్పుడే ఒక ఆలోచన పుడుతుంది. ఇక్కడ ఆలోచన పుట్టినటువంటి దాన్ని మనస్సు ప్రేరేపణ చేస్తుంది. మనస్సు ప్రేరేపణ చేసిన దాన్ని కాళ్ళు చేతులు అవయవాలతో మనం చేస్తాం. ఇది కదా వ్యవస్థ, అవునా కదా? మీరు ఆలోచించేయండి. ఏది చేయాలన్నా మొట్టమొదటి బుద్ధి సక్రమంగా ప్రయత్నించాల. బుద్ధి అనేటటువంటిది శాస్త్రవిహితమైనటువంటి ధర్మంతో ధర్మబద్ధంగా ప్రేరణమయ్యేటటువంటి ఆలోచనలే రావాలి. అలాంటివి రాకోకుండా మనం ఏం చేస్తామంటే మన మనస్సుతో, మన కళ్ళు ముక్కు నోరు మొదలైన వాటితో తినరానివి, చూడరానివి, వినరానివి, అనరానివి అన్నింటినీ మన మనస్సులోకి బాహ్య ప్రపంచంలో వేసేసి ఉంటాం. అది సెల్ ఫోన్లు కావచ్చు, టీవీలు కావచ్చు, చుట్టుపక్కల వాతావరణం కావచ్చు, మన మనసుతో వాటిని ఆలోచించుంటాం. కాబట్టి ఈ ప్రభావంపై బుద్ధి మీద పడుతుంది. అందువల్ల బుద్ధి ఎప్పటికీ ఉంటుందంటే బుద్ధి కర్మానుసారిణి అని బుద్ధి ప్రేరణ జరుగుతుంది. ఆ బుద్ధి ప్రేరణ చేత మనకు వచ్చేటువంటి ఆలోచనలన్నీ రాక్షస సంబంధమైన ఆలోచనలు వస్తాయి. అందువల్లనే మేము ఇంతకు మునుపు ఇక్కడ లలితా సహస్రనామ ప్రవచనం చెప్పేటప్పుడు మీ మా తల్లులందరికీ నేను ఒక మాట అన్నాను. మీకు జ్ఞాపకం ఉందో లేదో నాకు తెలియదు, మీరు చేస్తున్నారో లేదో నాకు తెలియదు. సర్వ చైతన్య రూపాంతామాద్యాం విద్యాంచ ధీమహి బుద్ధివ్యాన ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని జపం చేయండి. ఇదే సంధ్యావందనము. సంధ్యాకాలంలో వందనం నమస్కరించాలి. అది ఎవరు చేస్తారో వాళ్ళకు బుద్ధి స్థిరంగా ఉంటుంది, ధర్మం తప్పదు. అప్పుడు వాడి జీవితం అంతా సరైనటువంటి మార్గంలో నడుస్తుంది. కానీ కలిపురుషుడు ఎప్పుడైతే నలమహారాజులకి వచ్చేసినాడో నలమహారాజుకి అర్థం కాలే. ఆయన మామూలు రోజు ఉన్నట్టే ఉన్నాను కదా అని అనుకున్నాడు. ఆయన మనం అట్లే ఉన్నాం. మనందరిలోనూ కలిపురుషుడు ప్రవేశించే ఉన్నాడు. ఆల్రెడీ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు ఆయన కాలమే కనుక మనకు అలాంటి ఆలోచనలే వస్తాయి. అందుకే చూడండి, ఎటువంటి ఉపాయాలు, శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్టు ఎన్ని గవర్నమెంట్ ఎన్ని పెడుతుందో సెక్షన్స్, వాటికి విపరీతమైన సెక్షన్స్ కనుక్కొని ఈ కోర్టులు, లాయర్లు, దుడ్లు పెట్టి గందరగోళం చేసి బమ్మిని తిమ్మిని చేసి లోకమంతా అల్లకల్లోలం చేసి పారేస్తూ ఉంటారు. అంత బుద్ధులు వాళ్ళకి ఎట్లా వస్తాయి చెప్పండి? వస్తాయంతే. ఇంకా ఈ మధ్య మరీ ఉంటున్నాం మనం, భార్యలు భర్తలను చంపేస్తున్నారు, భర్తలు భార్యలను చంపుతున్నారు, తల్లి కొడుకులు చంపుతున్నారు, తల్లి తండ్రి ఇద్దరు కలిసి ఒక కొడుకును చంపేసినట్టుగా నిన్న కూడా చూసాం. ఏమిటికి వస్తున్నాయి ఇవన్నీ? ఇలాంటి పాప పనులు ఎందుకు వస్తాయంటే వాళ్ళకి ఆ బుద్ధులు పుడుతున్నాయి. ఎందుకు పుడుతున్నాయంటే కలి ప్రవేశం. కలి అనేటటువంటిది ఎప్పుడైతే ఇట్లా ప్రవేశిస్తుందో అప్పుడు అన్ని దోషములు వస్తాయి. అందుకనే ఇండ్లలో ఒకరి అభిప్రాయంతో ఒకరు ఏకీభవించరు. ప్రతి వాళ్లకు భిన్న అభిప్రాయాలు ఉంటాయి. అంటే వాడు అంటూ ఉంటాడు. అన్ని వ్యవస్థ మారుతూ ఉంటుంది. ఏదే కానీ సంతోషంగా కలిసి సుఖంగా ఉన్నామండి, ఒక మాట మీద ఒక బాట మీద నడిచామనేటువంటిది ఉండనే ఉండదు. అటువంటి బుద్ధులు వస్తాయి. వెంటనే ఎప్పుడైతే ఈయన ప్రవేశించాడో ఆ ద్వాపర పురుషుడిని పిలిచాడు. ద్వాపర యుగానికి సంబంధించినటువంటి పురుషుడిని పిలిచాడు కలి పురుషుడు. ఆయన ఏమన్నాడు, నువ్వు వెళ్ళి పోదాం పద ఇప్పుడు అన్నాడు. అంటే ఆయన ఆలోచన చేసిన వెంటనే నలమహారాజుకు దాయాదుల్లో తమ్ముడు వరుస అయ్యేవాడు ఒకడు ఉన్నాడు. దాయాదులంతా అందరూ కంట్రోల్లో ఉన్నారు. దాయాదులు అంటే ఎప్పుడు కూడా చూడండి, అన్న తమ్ముళ్ళ పిల్లలు ఎప్పుడు కూడా దాయాదులు అవుతారు. వాళ్ళు ఎప్పుడు కూడా దాయాది అనేవాడు ఒకడు ఉంటే చాలు, కొంపకు ప్రత్యేకంగా కొరివి పెట్టక్కర్లే. జ్ఞాతిశ్చేద్ అనలేన కిమ్మని వాడు ఒకడు ఉంటే చాలు, వాడే పెట్టేస్తాడు. అది ఎందుకో ఏమో, ఒకే తల్లి కడుపు నుంచే వస్తారు, వచ్చేదేమో మూలము అవ్వ తాత నుంచే వస్తారు. ఇక అని ఇద్దరు అన్న తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు పుట్టేటప్పటికి అప్పుడే చేంజ్ అయిపోతుంది వ్యవహారం. అది దేంట్లో అయినా వస్తుంది. ఒక 5 జాన్ల భూమి కోసం చంపుకునే వాళ్ళు కూడా తయారైపోతారు. ఈ ఉన్నీలే వాడే తీసుకొని అనేటువంటి ఆలోచన రాదు. కనుక ఆ విధమైనటువంటి బుద్ధి ప్రేరణ అనేటువంటి జరుగుతుంది కదా. ఈ పుష్కరుడు అని ఒక ఆయన వచ్చాడు. ఈ పుష్కరుడు అనేటటువంటి వాడు ఈ నలమహారాజు అన్నిట్లోనూ గొప్పవాడు కనుక నోరు మూసుకొని అన్నయ్య చేతులు కట్టుకుని తిరిగేవాడు వాడు ఒక తుంటరి. అటువంటి వాడి దగ్గరికి పోయినాడు నేరుగా. ఎందుకంటే వాడికి మనస్సులో ఉంది,
నా అన్నయ్య అన్న వైభవాలు అనుభవిస్తున్నాడు, అన్ని కీర్తి ప్రతిష్టలు వచ్చాయి, ఆయన అంత గొప్పవాడే, ఎవరినైనా చాలా గొప్పగా పోతే అప్పుడే వీడి మొహం మార్చేవాళ్ళు ఉంటారు, దాన్ని అసూయ అంటారు. బా ఎంత పేరు అంటే ఇందులే వాడికి తెలియదేమి, వాడు చిన్నప్పుడు చూసిన వాడు తిరుగుతాండ, వాడు ఈ పొద్దు పెద్ద మనిషి అయినాడు అని అంటారు కూడా కొంతమంది. ఏదైనా అంటారు, ఎటువంటి మాటలైనా వచ్చేస్తాయి. అటువంటి వాడి దగ్గరికి పోయినారు. పోయి మెల్లగా వీడు కలిపురుషుడు ఏమన్నా అంటే వేరే మారు వేషంతో వెళ్ళి, ఏమయ్యా ఆయనేం చాలా గొప్పడే, నువ్వు ఆయనకంటే ఏం తక్కువ నువ్వు అని రెచ్చగొట్టడం ప్రారంభించాడు. మొదట వీడు భయపడ్డాడు, నాకెందుకంటే అమ్మమ్మ ఎవరైనా వింటే కూడా ప్రమాదం అని అన్నా కూడా మళ్ళీ వెంటనే కొంచెం ఆశ పుట్టింది, ఆశ పుట్టించినాడు. ఎట్లా చేయాలంటే ఏమొద్దు, ఆయప్పకు ఈ జూదం ఆడడం అనేటటువంటిది అంటే చాలా ఇష్టం ఆయనకి, అది ఎందుకో ఏమో చాలా ఇష్టం. నీవు ఆయన దగ్గరికి పోయి పందాలు వేయి, రెచ్చగొట్టు, ఆడదామన్నయ్యా ఆడదామని ఒక్క ఆట ఆడదామన్నయ్యా ఒక్క ఆట ఆడదామని మామూలుగా పెట్టు. ఆయన సరే అంటాడు, మెల్లగా దింపు, తర్వాత పనంతా మేము చూసుకుంటామన్నారు. ఇదిగో పాచికలు మా దగ్గర ఉన్నాయి, మాయా పాచికలు, అతను ఏమి చెప్పినా ఆ నంబర్ పడదు అక్కడ, మేమేం చెప్తే అది పడుతుంది, అట్లా చేస్తా నీకెందుకు అని కలిపురుషుడు ఒక ఎద్దు రూపాన్ని ధరించాడు. పెద్ద ఎద్దు, కొమ్ములు అవి ఇవి బ్రహ్మాండంగా కండలు తిరిగి ఉన్నది. చూస్తేనే అబ్బా ఏముందప్పా ఈ ఎద్దు, ఇట్లా ఎద్దును మన సొంతం అయితే బాగుందని అనిపించేటటువంటి రూపం ధరించాడు. కలియుగంలో అట్లే ఉంటుంది, ఒరిజినల్ కంటే డూప్లికేట్స్ బాగుంటాయి. ఏదో నిన్న పోయాము తిరుపతి చూసామంతా, అద్భుతంగా ఉన్నాయి పూలు, అబ్బాబ్బా ఎంత మంచి పూలు, రోజా పూలు, తామరు ఎంత బాగున్నాయని చూస్తే అవి ప్లాస్టిక్, అవన్నీ పెట్టినారు పెద్ద సట్టంలో. ఇవి చూస్తే వీటికంటే పక్కన మళ్ళీ అవి అమ్ముతున్నారు, అవి వారం రోజులు పెట్టి బాగుంటాయి. డూప్లికేట్స్గా ఎక్కువ ప్రాధాన్యత ఇక్కడ. ఒరిజినల్గా బాగా చదువుకున్నవాడు, పండితుడు, బుద్ధిమంతుడైన వాడికి అవార్డులు రావు. పనికి మాలిన వాడు ఫైరవీలు చేసి ఏదో మనం చేసి వాడికంతా వస్తుంటాయి. ఇది కలి లక్షణం. మేము ఆ విధంగా చేస్తామని చెప్పేసి ఒక ఎద్దు రూపాన్ని ధరించి నన్ను పందెంగా పెట్టు, ఆయనకు కొంచెము నన్ను చూసేనే ఇష్టపడేట్టు నేను చేస్తా, మోహింప చేస్తాను, మోహం కలిగిస్తాను అన్నాడు అని వెళ్ళాడు. అప్పుడు ఈ పాచికలు చేత పట్టుకుని ఈ పుష్కరుడు అనేటటువంటి వాడు ఆ ఎద్దును వెంట పెట్టుకుని వెళ్ళాడు. అంటే ద్వాపరపురుషుడు కలివిడి ఇద్దరితో ఉన్నారన్నమాట. పోయి ఏరా బాగున్నావా, చాలా రోజులు వచ్చి ఎట్లుందా, అంత బాగానే ఉన్నారా అన్నాడు. అన్నయ్య అంత బాగున్నాయా, నీ ఉంటే మాకేమన్నాయా, నీ ధర్మాత్మ అన్నయ్య ముందు పొగడం ప్రారంభించేది, బుట్టలోకి వేయటం. అంత అయిన తర్వాత అన్నయ్య ఏమన్నా చెప్పన్నయ్యా, నీతో కనుక జూదం ఆడితే ఒక్క జూదమన్నా నీతో గెలిచాలని కోరిక ఉందన్నయ్య, అది అయ్యే పని కాదనుకో, అయినా కూడా ఊరికెట్లా పండగ నాడు వచ్చినామన్నయ్య, భోజనం పెట్టినా తృప్తిగా అంతా బాగుంది. మెల్లగా మొదలు పెట్టాడు. కూర నాకు పనులు ఉన్నాయి ఇప్పుడు కాదు అంటే, లేదు అట్లా కాదు ఇట్లా మొదలు పెట్టాడు. పెట్టిన తర్వాత మెల్లగా ప్రారంభించినాడు. నేను అర్థమన్నా ఆటలో ఏమి మజా ఉంటుంది, ఏదో ఒకటి కనీసం కంకణమో ఉంగరమో ఏదో కమ్మో ఏదో ఒకటి అన్న అట్లా శాస్త్రాన్ని పెట్టాలి కదా అన్నాడు. అన్నయ్య నా దగ్గర ఏముందన్నయ్య, నీ ఎంత గొప్పోడు కాదు, ఈ ఎద్దు ఉంది నా దగ్గర, అద్భుతమైన ఎద్దు అన్నాడు. రే బలే ఉంది, ఎక్కడ తెస్తురా ఎద్దు, బలే ఉంది, ఈ ఎద్దు ఇస్తానన్నయ్య నీకు ఒక్క పందెం వేసాను అన్నాడు. సరే అని వేయండి. ఎప్పుడు వేయడం మొదలు పెట్టాడో అయిపోయింది. అక్కడితో కలిపురుషుడు యొక్క పూర్తి వశం అయిపోయినాడు. ఇంకా బుద్ధి పని చేయదు. నలమహారాజు కాదు, ఆయన మొత్తం ఆక్రమించుకున్నాడు. ఆయన ఎంతెంత పందాలు వేస్తున్నాడో అంతంత ఓడిపోతున్నాడు, ఎంతెంత ఓడిపోతున్నాడో అంతంత పౌరుషం పెరుగుతున్నది, ఎంతెంత పెరుగుతున్నదో అంతంత వ్యామోహం పెరిగి లేవడానికి కాలేదు. అట్లా ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, నెలలు తరబడి కూర్చున్నారు. ఇది చదివినప్పుడు నిజమా కాదా అని నేను నమ్మకపోవడం లేదు నేను, ఎందుకంటే మా పల్లెలో నేను చూచినాను. కొంతమంది రోజుల తరబడి ఒక గది ఏర్పాటు చేసుకుని, రైతులండి, మిగతా పనులు లేని రైతు పనులు లేనప్పుడు ఇసుపెట్టాకులు ఆట ఆడదాం కూర్చోవడము, చాప పరిచి కూర్చోంటారు, బియ్యం తాగేవాడు తాగుతుంటే. నేను ఇది ఒకసారి చూడడం జరిగింది, నా కళ్ళతో చూశాను. ఇది రాత్రి లేదు, పగలు లేదు, తిండి లేదు, తిప్ప లేదు, స్నానం లేదు. ఏదో ఒంటివో ఏదో బయటకు వస్తే అటు పోయి వచ్చి గబక్కర పరిగెత్తొచ్చి కూర్చుంటారు. అది ఏమి వ్యామోహమో, ఈ వ్యామోహం లోకాన్నంతా వ్యాపించిన రోజులు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మట్కా అని ఒకటి వచ్చింది, మీరు జ్ఞాపకం ఉంటే ఏమైనా కొంతమంది తెలిసి ఉంటుంది. ఏం లేదండి, మీరు 10 రూపాయలు కట్టండి, 100 రూపాయలు తీసుకోండి, గెలిస్తే నంబర్ చెప్పండి అంతే, రాత్రి నంబర్ వస్తుంది కట్టేసేయండి అని అంటారు. ఎందుకంటే ఇవి నీకెట్ట తెలుసు స్వామి అని మీరు అనేరు. నేను నాకు బాగా బుద్ధి తెలిసిన రోజుల్లో నా కళ్ళతో ఇవన్నీ మా ఊళ్ళో ఉరవకొండలో నేను చూసినాను. ఇవన్నీ సంసారాలు అమ్ముకుని రోడ్లు పడ్డవాళ్ళు ఉన్నారు. చెడి
భ్రష్టు బట్టి నశించి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అది మొదట్లో వస్తుందండి. వాడైతే ₹100 కడతాడు, వానికి ₹1000 10,000 వస్తుంది. ఆ రోజుల్లో ₹1000 10,000 చాలా విలువ ఉండేది. ఇప్పుడంటే లక్షలకు 500 కూడా విలువ లేదనుకోండి, చాలా ఉండేది. దాంతో ఎంతమంది నా కళ్ళతో నేను మా బంధువుల్లోనే మా వాళ్ళే చెప్పుకోరాదు, పేర్లు అక్కర్లేదు, సర్వనాశనం అయిపోయిన వాడిని నేను చూశాను. చూచి ఏమప్పా లాభము అంటే నాకు ఒకటి లాభం వచ్చింది. చూసిన దానికి ఏమి లాభం వచ్చిందంటే, జీవితంలో ఎప్పుడు కానీ లాటరీలు ఏమండి, సైబర్లో మనకేదో దుడ్లు వస్తాయని ఆశ, ఇప్పటికీ మన ఫోన్లో అవన్నీ అవేనండి. ఇది ఊరు నంబర్ కొట్టండి మీకు ఎలా వెంటనే మీ పేరు 35,000 వస్తుంది అంటాడు. 3 లక్షలు పోతుంది మంది ఒక్క అక్షరం అట్టు కొట్టినామంటే. మొత్తం ఇప్పుడు జరుగుతున్నదండి. కానీ అందరికీ ఒక పిశాచి అంటుకుంటుంది. ఎవరు తెలుసా? ఆశ. ఆ ఆశ, దురాశ అనే పిశాచి ఏం చేస్తుంటే మనం మోహింపజేస్తుంది. దానికోసము ప్రతి వాళ్ళు హాయిగా ఉన్నదాంతో తృప్తి పడక లేనిది సంపాదించుకోవాలని ఏమేమో చేసి పోయి భ్రష్టు పట్టిపోతారు. పోనీ సంపాదించడం నిలబడుతుందా? నిలబడదు. అదే దీన్ని నేను ఇంతకు రేడియో స్టేషన్లో వచ్చి ఈ మధ్య వినదగు మాట అనే దాంట్లో కూడా వచ్చింది ఆ శ్లోకం, నేను చూశాను అనమాట. దాంట్లో ఆ పద్యం జ్ఞాపకాలలో వస్తే చెప్తాను. ఆయన ఏమన్నా అంటే, ఆకాశం ఖగవత్ ప్రయాతు విపులం, పక్షిలాగా ఆకాశం అంతా తిరుగు, కృత్వా ప్రయత్నం పరం వాణిజ్యం కృషిచే వనాది సకల విద్యా కళా శిక్షతాం. అన్ని విద్యలు నేర్చుకో, నేలకి తెంచుకో, ఎగురు దుంకు, ఏమి చేసినా మనకు తలరాత ఉండేది ఏది ప్రాప్తమో అది మాత్రమే నిలబడుతుంది, మిగిలినంతా జారిపోతుంది. ఒక గ్లాస్ తీసుకొని నీళ్లు దండికి ఉంచుకోవాలి, పాలు దండికి తీసుకుందాం, ఎన్ని కావాలో అని తీసుకోమన్నారు కదా అని లోపల వరకు గ్లాస్ ముంచితే మాత్రం లోపల వరకు ముంచినా అంతే, పైన ముంచినా అంతే, గ్లాసే వస్తాయి కానీ ఎక్కువ రావు కదా, మిగిలిన కిందికి పోవాల్సిందే. అదే కూపే పశ్య పయోనిధావపి ఘటో గృహాతి తుల్యం జలం అని అంటుంది నీతి శాస్త్రం. ఈ నీతి శాస్త్రాలని చిన్నప్పుడు చెప్పితే మేము ఇలాంటి విన్నాం కాబట్టి బాగుపడ్డాం. పిల్లలకు అటువంటి చదువులు కూడా లేకోకుండా అయిపోతున్నాయి కాబట్టి అర్థం కావడం లేదు. దురాశ అనేటటువంటి పుట్టి ఇంకా 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 వస్తుంది. ఆ విధంగా ఇప్పుడు కూడా సైబర్ క్రైమ్స్ లో లక్షల మంది అండి, లక్షల కోడు వింటూ ఉంటే ఆశ్చర్యం. వీళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళని తప్పు లేదండి, వీళ్ళకి బుద్ధి ఉండద్దా? ఇది ఎట్లా వస్తుందిరా? 2 రెళ్ళు 4 అవుతుంది కానీ 2 రెళ్ళు 6 ఎప్పుడైనా అవుతుందా? కనీస పరిజ్ఞానం వద్దేమండి. ఏది ఉంటే అదే. పిండి ఇంత పెట్టుకొని 50 రొట్టెలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? పిండి ఎంత ఉంటే అంత రొట్టె అవుతుంది అంతే, అంతకు మించి ఎట్లా వస్తుందనే పరిజ్ఞానం కూడా అదే మోహం అట్లాంటివి కలిగిస్తాను అనమాట. కాబట్టి ఈయన నెలల తరబడి రాత్రింబగళ్ళు కూర్చున్నాడు. కూర్చుని ఆడి 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 ఆ విధంగా ఉన్నాడు. వెంటనే దమయంతి గమనించింది. ఆమె మెల్లగా వచ్చింది. ఏమండి, ఆమె మహాపతివ్రత కనుక భర్త క్షేమమే యద్భర్తురేవ హితమిచ్చతి తత్కళత్రం అని ఒకటి నీ శాస్త్రంలో 3 లక్షణాలు ఉన్నాయండి. ఆ 3 లక్షణాలు అదృష్టం చేసిన వాళ్ళకు పుణ్యాత్మలకే దొరుకుతాయంట. అవి ఏమిటి తెలుసా? ప్రీణాతియ సుచరితై పితరం సపుత్ర. తన మంచి నడవడికతో తండ్రిని సంతోషపెట్టే కొడుకు ఉండడం, వాడు నిజమైన కొడుకు. అలాంటి కొడుకు ఉండడము. యద్భర్తురేవ హితమిచ్చతి తత్కళత్రం. భర్త క్షేమమే, భర్త గౌరవమే, భర్తే నా సర్వస్వం అని అనుకొని జీవించేటటువంటి భార్య ఉండడం. తన్నిత్రమాపది సుఖేజ సమక్రియం యత్. ఆపదల్లో కానీ కష్టాలు ఎన్ని సమయాల్లో కూడా కష్ట నష్టాల్లో లాభ నష్టాల్లో ప్రతి చోట తోడుగా ఉండేటువంటి మిత్రుడు ఉండడం. ఈ 3 ఏతత్రయం జగతి పుణ్యకృతో లభంతే. పుణ్యాత్మలకే వస్తుంది. అందరికీ అనుకూలమైన దాంపత్యాలు ఉండవమ్మా. భార్య ధర్మంగా పోతే భర్త అధర్మిష్ఠుగా ఉంటాడు. వాడు బుద్ధిమంతుడైతే ఇది బుద్ధిహీనురాలుగా ఉంటుంది, వీడు బుద్ధిహీనుడైతే ఆమె బుద్ధిమంతురాలు ఉంటుంది. రకరకాలుగా ఉంటాయి మ్యాచింగ్స్ అనేటువంటి. బ్రహ్మదేవుడు ఎట్లా సెట్ చేస్తాడో మనకు అర్థం కాదు. కానీ అనుకూల దాంపత్యము, అనుకూలమైనటువంటి కుదరాలంటే పుణ్యం ఉండాలి. దానికి అంత సులభమేం కాదు అది అని మేమంతా బాగానే ఉన్నామని మనం అనుకొని తృప్తి పడాలంతే. కాబట్టి అలాగా వస్తూ ఉంటుంది. ఆయన ఏం చేసింది, మెల్లగా అక్కడికి వచ్చి, ఏమండి సాల్వ్ చేయండి, రాండి, ఏమైపోతున్నారు, స్నానంలే, సంధ్యావందనంలే, పూజలే, నిత్య కార్యక్రమాలే, ఏమి ఇట్లయిపోతున్నారు మీరు అని చెప్పడానికి వస్తే కూడా కనీసం ఆయన తిరిగి ఏం మాట్లాడుతుందో పెళ్ళాం తట్టు ముఖం కూడా అంతవరకు ఆమె ముఖమే ఆకలి ఉండదు, దాహం ఉండదు నిన్ను చూస్తుంటే అని పాడినవాడు ఆయన ముఖం కూడా చూసేకి తల తిప్పలే. ఆయన ఆ పక్క కూడా
విను కూడా వినపడించుకోలే. చెవిటోడు కూర్చున్నట్టు కూర్చున్నాడు, మూగోడు కూర్చున్నట్టు కూర్చున్నాడు. కంట నిండా నీళ్ళు వచ్చేసిన ఆమెకు. ఇటువంటి తిరస్కారం, ఇటువంటి అవమానం ఎప్పుడు చూడలేదు ఆమె. వాడు చూస్తేనా బంధువు వాడు, అక్కడ వాడు కూర్చున్నాడు వాడి ఎదురుగా. వాడి ఎదురుగా ఇంక ఏం బాగుంటుందో మెల్లగా వెళ్ళింది. ఇందులోపల మంత్రులంతా వచ్చారు. వచ్చి అమ్మా మహారాజా రాజకార్యాలన్నీ నిలబడిపోయినాయి, రాజు సంతకం చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి, కొన్ని ఫైల్స్ కదలాలంటే కావాలి కదా, వ్యవహారం నడవాలి, అంత మహాసామ్రాజ్యము అల్లకల్లోలం అయిపోతున్నది, ఏమి ఉన్నదో తెలియదు. ఏమి చూసినా అక్కడ ట్రెజరీ ఉంటుంది, రాజుగారి యొక్క కోశాకారం, దాన్ని ట్రెజరీ అంటారు ఇంగ్లీష్లో. దండిగా ధన సంబంధం ఒకటి ఉంటుంది కదా, దాంట్లో ఇక్కడ ఇతను ఆడేటప్పటికల్లా అక్కడ ఏమన్నా లెక్కాచారాలు ఉన్నాయేమో, ఎక్కడెక్కడ ఎంతెంత ఓడిపోయినాడు ఇవన్నీ ఆ లెక్కలేకపోతున్నాయి, ఈ లెక్కంతా ఖాళీ అవుతా ఉంది. అక్కడ వీడు కొడుతుండే కొద్ది అకౌంట్లో నంబర్లు పోతా ఉన్నాయి. 50 లక్షలు ఉండేది అప్పటికే 20,000కి వచ్చింది బిల్లు అని డౌన్ అయిపోతా ఉంది. వాళ్ళంతా చెప్తున్నారు, ఎంత చెప్పినా కనీసం వాళ్ళంతా వచ్చి దర్శనం చేయాలంటే ఆ మళ్ళీ వచ్చింది. ఏమండి మంత్రులంతా కాచుకున్నారు, ప్రధానమైనటువంటి వాళ్ళు, వాళ్ళందరూ లోకక్షేమం కోసం మీ చేత నియమింపబడ్డారు, మీరు వచ్చి వాళ్ళతో ఏదైనా జవాబు చెప్పండి అని మాట్లాడితే కనీసం ముఖం చూడలే, మాట్లాడలే. అయిపోయింది. ఇంకా ఆమె ఏం చేసేది అని అనుకుని ఒక నమ్మకస్తురాలైనటువంటి చెలికత్తెని పిలిచింది. అంతఃపుర రహస్యం. ఆ అమ్మాయిని పిలిచి, నువ్వు వెంటనే వెళ్ళి అసలు నలమహారాజుకు ఒక డ్రైవర్ ఉన్నాడు, వార్ష్ణేయుడు అని పేరు అతనికి. పేర్లు వస్తుంటే చెప్పాను కదా నిన్న, చాలా పేర్లు వచ్చాయి నిన్న, మీరన్నీ మర్చిపెట్టారు. ఆ వార్ష్ణేయుడు అంటే అతన్ని పిలుచుకోనండి. నలమహారాజుకు అన్నింటికంటే ఆయనకు 100,000 కొలది రథాలు ఉన్నాయి, 1000 కొలది గుర్రాలు ఉన్నాయి. ఆయన గుర్రాలు అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా, అందువల్ల మంచి సెలెక్టెడ్ గుర్రాలు, ఈయనకి చాలా ఇష్టమైన గుర్రాలు ఉన్నాయి 4. ఈయనకి చాలా ఇష్టమైన రథం ఒకటి ఉన్నది. బాగా అతను ఏమంటాడు, అచ్చుబాటు వచ్చింది అంటారు, నాకు ఇది చాలా లక్కీ ట్రిప్ అని అట్లా పెట్టుకుంటాడు ఆయన. వాడు దానికి సంబంధించినంత వాడి దగ్గర ఉంటుంది. వాడిని పిలిచి, ఎవరైనా ఎట్రా, నేను నలమహారాజు యొక్క ఆజ్ఞ అనుసరించి పట్టపురాణిగా నేను ఆజ్ఞాపిస్తున్నాను, నీవు ఒక పని సహాయం చేయాలా. నీకు చాలా కాలం పాటు ఎన్నో బహుమానాలు ఇచ్చాడు, నీ సంసారానికంతా ఎంతో ఉపకారం చేశాడు మీ రాజుగారు. అవునమ్మా అవునమ్మా, ఆయన ఎట్లా మర్చిపోతామమ్మా, జీవితాంతము ఆయన అంత చేశాడు కదా. నీవు ఆయన పరిస్థితి చాలా అల్లకల్లోంగా ఉన్నది, ఏ క్షణానికి ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు, నేను ఆయన వెంటే ఉంటాను, నీవు ఒక పని చెయ్యి. పిల్లలిద్దరు, ఇంద్రసేన పిల్లలిద్దరు ఉన్నారు కదా, వాళ్ళని పిలుచుకో. రాజుగారికి చాలా ఇష్టమైనటువంటి రథాన్ని తీసుకో, వారికి చాలా ఇష్టం, రాజును చూస్తేనే చాలు హుషారుతో ఎగురుతాయి గుర్రాలు. రాజు అంటే వెంటనే మన కుక్కలు కదా, పెంపుడు కుక్కలు ఎట్లా ఇదైతే అంత మాలిమైంది రాజుగారికి. ఆ గుర్రాలను తీసుకో, వాటికి కట్టు, ఈ పిల్లలిద్దరిని కూర్చోబెట్టుకో, మా అమ్మగారింటికి వెళ్ళు, విదర్భ దేశానికి వెళ్ళిపోయి, చాలా దూరం ఉంది అది, ఎక్కడెక్కడో ఉంటుంది, వందల కిలోమీటర్ల అవతల ఎక్కడో ఉంటుంది అది. అక్కడికి వెళ్ళండి, వెళ్ళి నీవు అక్కడ పరిస్థితులు కొంచెం చక్కబడే వరకు ఈ పిల్లలిద్దరిని మీ దగ్గర పెట్టుకోమన్నారండి, ఇది ఈ గుర్రాలని ఈ రథాన్ని కూడా మీ దగ్గర పెట్టి పొమ్మన్నారు, అమ్మగారు పంపించారు అని చెప్పి నా మీద చెప్పి, మా అమ్మ నాన్న వాళ్ళకి ఇది అప్పగించి, నువ్వు వీలైతే అక్కడే ఉద్యోగం చూసుకో, అక్కడే ఉండు, ఏం పర్వాలే, లేదు నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళిపోన్నాడు. అప్పటికే వాడు ఏడ్చేస్తున్నాడు. అదండి సేవక ధర్మము. ఆ రోజుల్లో రాజు అంటే ప్రాణం ఇచ్చేట రాజభక్తి అట్లా ఉండేది. వాడు అప్పటికే కుంగిపోయినాడు, గొడవన ఏడుస్తున్నాడు వాడు. మా రాజుకి ఇట్లయిపోయిందా, మా గురువు గారికి, మా రాజుకు అని పాపం వాడు బాధపడుతున్నాడు. అమ్మా అన్నాడు. అమ్మా బాధపడవద్దమ్మా అంటే, రే కళ్ళు తుడుచుకోరా, తీసుకో, నీవు రాజుకి ఏదైనా సహాయం చేయాలంటే నేను చెప్పిన పని చేయన్నాడు. అలాగేనమ్మా, తప్పకుండా చేస్తానమ్మా. అయ్యో రాజ్యం విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది, నీ నాకు పూజ్యులైనటువంటి మిమ్మల్ని విడిచిపెట్టుకోవాలి, నేను బాధపడుకుంటూ తీసుకుని వాడు వెళ్ళిపోయినాడు. మొత్తం అయిపోయింది. అయిపోయేటప్పటికి నలమహారాజు దగ్గర అకౌంట్ అంతా క్లోజ్, ఏమేం లేదు. అప్పుడు వాడు నవ్వుతాడు, వాడు పుష్కరుడు. ఏమయ్యా అంత అన్నయ్య అన్నవాడు, ఏమయ్యా ఏమైనా ఉందా, అప్పుడే పలకరింపు చేంజ్ అయిపోయింది. ఇంకేముంది, ఏడుంది నీ దగ్గర ఏముంది అంటే, ఎందుకు లేదు ఉండు అని చేతికి కట్టుకున్న ఆభరణాలని వస్త్రాలన్నీ తీశాడు. ఆ పై వస్త్రం ఉందిగా తీసినాడు. పై టవల్ ఒకటి తీసుకొని కింద పంచెతో సహితంగా ఒక టవల్ ఒకటి చుట్టుకొని, మీరు నమ్మండి నమ్మకపోండి, ఒకే ఒక వస్త్రం చుట్టుకుని టవల్ చుట్టుకుని వాటితో సహితంగా పందెం పెట్టాడు. అవి కూడా పోయినాయి. నిశ్చేష్టుడైపోయినాడు. ఆయనకు అర్థం కావడంలే. వెంటనే వాడు నవ్వుతూ అంటాడట, దమయంతి తప్ప ఏముంది దగ్గర పెడతావా, దమయంతిని ఏమన్నా పందెం అంటాడు. అంతవరకు వదిన గారు అమ్మా అని పిలిచిన వాడు
పెడతావా ఆయమ్మని ఏమన్నా అని అడిగేటప్పటికి అప్పుడు నలమహారాజుకు అరికాలు నుంచి తల వరకు బగ్గని అగ్నిజ్వాల పెట్రోల్ పోసి అంటించినట్టు ఆవేశం వచ్చేసింది. వచ్చింది, పళ్ళు బిగబట్టాడు. ఎంత చేసినా కలిపురుషుడు హింస పెట్టాలనుకున్నాడుగా, ఆయన అణగదొక్కుతున్నాడు. ఏ సత్యానికి కట్టుబడ్డావు, నువ్వేమన్నావు, నేను గెలిస్తే అన్నావు కదా, గెలిచలే కదా, ఓడిపోయిన వాడు చెప్పిన వాడు అన్నట్టు పడి ఉండవలసిందే. ఆ ధర్మానికి తట్టుకోలేక ఏమీ అనలేక పళ్ళు బిగబట్టాడు, పిడికిళ్ళు బిసుకుతున్నాడు, పటపడగొస్తూ లేచినాడు. ఇంకా లేచేసి వెంటనే ద్రౌపది ఒంటి మీద ఉండేటటువంటి ఆ మొత్తం వస్త్రాలు, ఆమె కట్టుకున్న చీర తప్ప, ఒంటి మీద ఉన్న చీర తప్ప ఏమీ లేకుండా అది కూడా నిల్లైపోయింది. మొత్తం అందరూ కూడాను అవన్నీ అక్కడ పెట్టేసేసి, ఇంకా మీరు అన్ని ఇచ్చేసినారు కదా, నా కొంపలో మీకేం పని, బయటికి పండి అన్నాడు. బయటికి పండి ఫస్ట్ అన్నాడు. అనేటప్పటికీ అప్పటికే స్నానం లేపాల జుట్టంతా వేసుకున్నది, మకిలి పట్టిపోయినాడు, ఒంటి టవల్ కట్టుకున్నాడు, ఆమె ఒంటి వస్త్రం కట్టుకున్నది. ఇద్దరు చేతులు పట్టుకుని తల వంచుకుని గడప దాటి ఇల్లు దాటి రాజు అంతఃపురాన్ని విడి బయటికి వచ్చినాడు. వెంటనే ఇతను ఒక అనౌన్స్మెంట్ ఇప్పించినాడు రాజ్యంలో, ఎవరే కానీ వీళ్లకు పచ్చి మంచినీళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళ తలకాయలు తీసేస్తాను నేను, వాళ్ళకి ఇంత పిడికిడ అన్నం పెట్టకూడదు, మంచినీళ్ళు కూడా ఇవ్వకూడదు, రాజ్యంలో ఎవడైనా వాళ్ళ మగం చూడు, వాళ్ళతో ఎవరైనా మాట్లాడినట్టు తెలిసినా చంపేస్తా అన్నాడు. ఇంత ఆజ్ఞ ఇచ్చినాడు. వాడు ఎన్నాళ్ళ నుంచి కసి పెట్టుకున్నాడో ఏమో అట్లా అయిపోయింది. అయ్యేటప్పటికీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నా 3 రోజులు అయింది. నువ్వా అని పలకరించేవాళ్ళు లేడు, అన్నం లేదు, కూర్చోవడానికి లేదు, మట్టి కొట్టుకుపోయినాడు, ఒళ్ళంతా బూచిపట్టినట్టు బూచంతా మట్టి కొట్టుకున్నది, మోకాళ్ళ వరకు ఉండేటువంటి టవల్ తప్ప ఇంకేమీ లేదు ఆయన దగ్గర. ఆయన తల వంచుకుని అవమాన భారంతో బాధతో ఏమిటి ఇట్లా జరుగుతున్నది, ఏమైతున్నది, సకల శాస్త్ర విశారదుడు, వేదంలో చెప్పబడినటువంటి సమస్త యజ్ఞములు నిర్వహించిన వాడు, చేతికి ఎముక లేకోకున్నట్లు ఉండే చేయన్నట్లుగా కోట్లాది రూపాయల బంగారు ఆభరణ అన్నిటికీ అందరికీ దాన ధర్మాలు చేసిన వాడు ఆయన. అటువంటి మహానుభావుడు ఎంత కష్టపడ్డాడో నేను చెప్పలేనయ్యా. ధర్మరాజా అన్నాడు. ఎవరన్నాడు చెప్పండి, ఎన్ని మాటలు ఏవి చెప్పారు? బృహదశ్యుడు అనేటటువంటి మహానుభావుడు, ఆ మహర్షి చెప్తున్నాడు. అప్పుడు ఆయన అంతా తిరిగి 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 ఆ ఉండే చోటు గౌరవంగా పూజింపబడిన ప్రదేశంలో ఉండలేక ఆ నగరాన్ని ఆ పట్టణాలని దాటుకుని ఆ దాదాపు అరణ్య ప్రాంతాల వరకు వెళ్ళారు. వెళితే అట్లా పొలాల్లో ఏమైందంటే ఆకలి బాధ విపరీతంగా ఉంది. ఆమె ఈయనన్నా చెప్పగలరు, ఆమెకు చెప్పడానికి కూడా లేదు. ఆమె నోరు నా భర్త ఏమిటో అంతే ఉన్నది. అది పతివ్రత ధర్మం అండి. మనకు ఒకటి ఉన్నది, వ్యసనేషు చ బాంధవాన్ భార్యాం క్షీణేషు విత్తేషు. ఒరిజినల్ భార్య అనేటువంటిది ఎప్పుడు తెలుసుకోవచ్చు తెలిసిన? క్షీణేషు విత్తేషు. మన దగ్గర పైసా లేకుండా మొత్తం అంతా ఖాళీ అయిపోయి మనం నిలబడ్డాము నిరామయంగా నలమహారాజునిగా, అప్పుడు ప్రేమ చూపించితే ఆమె ఒరిజినల్ భార్య. యుద్ధే శూరం. నేను మహావీరుని అట్లా అంటా మీసాలు దూతుంటారు, యుద్ధం వచ్చినప్పుడు కదా వాడి వ్యవహారం తెలిసేది. కాబట్టి మన యొక్క విషయం అట్లా బయటపడుతుంది. ఆమె మాత్రం అంత ప్రేమగా భర్త వెంటే వస్తుంది. ఆమె బాధ అంతా ఏం తెలిసినా, నాకు ఆకలి అవుతున్నది నేను తినలేదు అనుకోవడంలే ఆమె, అయ్యో మా ఆయన ఏమీ తినలేకపోయాడే, మా ఆయనకి నేనేమీ పెట్టలేకపోతున్నానే అని ఆమె బాధపడుతూ ఏడుస్తున్నదట తల్లి. వాళ్ళు అట్లాగా వెళితే ఆయనకు బంగారు గోల్డెన్ కలర్లో మెల్లమెల్ల మెల్లమెల్ల మెరిసిపోతూ ఉండేటటువంటి పక్షులు కొన్ని ఒక 4 పక్షులు కనిపించినాయి. మనం పావురాల్లోనంటాం అలాగా ఉన్నాయంట, పావురాలు లాగా ఉండేటువంటి అది ఒక రకమైన పక్షులు అట్లా తిరుగుతున్నాయి. ఈయనకు 64 కళల్లోనూ చాతుర్యం ఉన్నదని మీకు ఇంతకు ముందే చెప్పాను. పక్షుల భాష అన్ని పట్టుకున్న వ్యవహారం అన్ని తెలుసు ఈయనకు. దేన్నైనా అంశనే పట్టుకున్నవాడు దీన్ని పట్టుకోలేడా? ఆయన ఏమనుకున్నాడంటే ఆపద్ధర్మంగా పోతే పోయింది, 3 రాత్రులు 3 పగళ్ళు గడిచిపోయినాయి, నా భార్య ఉపవసించింది, ముఖమంతా సృష్టించిపోయి వాడిపోతున్నది ఆ అమ్మాయికి, నేను అన్నం ఏదైనా ఇంకా మాంసమైన ఏదో చేస్తే ప్రయత్నం చేద్దామన్న ఉద్దేశంతో పట్టుకొని పోయినాడు. ఎంత పట్టుకోవడానికి పోయినా అవి చిక్కినట్టే చిక్కి జారుతున్నాయి. ఆయన ఏం చేసిన అంటే తన వస్త్రము టవల్ కూడా తీసి, అమ్మా ఆ టవల్ కూడా తీసి వాటి మీద వేసి, అన్ని చోట కూర్చున్నాయి కదలకుండా, మీద వేసి పట్టుకుందాం. వేసేటప్పటికి అవి ఎంత తెలివైనవి, వేసేంత వరకు ఉండి వేసేటప్పుడు సరిగ్గా డబక్కని తిరిగి ఆ టవల్ ముక్కలు ఖర్చుకుని పైకి లేచేసినాయి, ఆకాశానికి వెళ్ళిపోయినాయి. వెంటనే చెట్లు చాట్లు దాచిపెట్టి దిగంబరంగా నిలబడిపోయినాడు ఆయన.
జూదంలో అంతా పోగొట్టుకుంటే ఇట్లా అయిపోతుందని మనకు చరిత్ర చెబుతున్నది. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.